హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ప్రేమ లేని పెళ్ళి పార్ట్ 5. మరి కథలోకి వెళ్తే ఉదయం 10 గంటలు రాజమండ్రి సెంట్రల్ జైలు ప్రధాన ద్వారం పెద్ద ఇనుప గేటు దడేలుమంటూ తెరుచుకుంది. ఆ శబ్దం రవిగుండెల్లో దడ పుట్టించింది. చేతిలో ఒక చిన్న ప్లాస్టిక్ సంచి, అందులో 2 జతల బట్టలు, కొన్ని చిల్లర పైసలు. అంతే. ఒకప్పుడు కోట్ల సామ్రాజ్యాన్ని ఏలిన రఘురామ ఆస్తి ఇప్పుడు అంతే. రఘు బయటకు అడుగుపెట్టాడు. ఎండ ముఖం మీద పడింది. కళ్ళు చిట్లించాడు. 45 రోజుల రిమాండ్ జీవితం అతన్ని పూర్తిగా మార్చేసింది. బుగ్గలు చుట్టబడిపోయాయి. గడ్డం మెడదాకా పెరిగింది. జుట్టులో అక్కడక్కడ నిరుపులు వచ్చాయి. నడకలో ఆ దర్పం పోయి ఒక రకమైన జడత్వం వచ్చింది. అతని చుట్టూ చూశాడు. ఎవరైనా వచ్చారా? సురేష్ లేదు. వాడెప్పుడో మోసం చేసి పారిపోయాడు. స్నేహితులు ఎవ్వరు లేరు. లాయర్ ఫీజు కట్టలేదని వాడు కూడా రాలేదు. పోని చైత్ర. రఘు ఆశగా రోడ్డు చివరి వరకు చూశాడు. ఆటోలు బస్సులు వెళ్తున్నాయి తప్ప తెలిసిన ముఖం ఒక్కటి లేదు. గుండె బరువెక్కింది. రాదు, చైత్ర రాదు. నేను చేసిన పనులకు ఆమె నా ముఖం చూడడమే ఎక్కువ అంతనకు తానే సర్ది చెప్పుకున్నాడు. జేబులో చేయి పెట్టి చూసుకున్నాడు. జైలు అధికారులు తిరిగి ఇచ్చిన అతని పర్సులో కేవలం 500 రూపాయలు ఉన్నాయి. ఒకప్పుడు టిప్గా ఇచ్చే డబ్బు అది. ఇప్పుడు అదే అతని సర్వస్వం. ఒక ఆటో ఆపాడు. హైదరాబాద్ బస్టాండ్కి అని చెప్పాడు. బస్సులో కిటికీ పక్కన కూర్చొని ప్రయాణిస్తూ ఉంటే గడిచిన రోజులు కళ్ళ ముందు రీల్లా తిరిగాయి. శేషగిరి తాత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. అహంకారాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళు. నిజమే. ఆ జైలు గోడల మధ్య అతని అహంకారం ఊపిరాడక చచ్చిపోయింది. ఇప్పుడు మిగిలింది కేవలం రఘు అనే మనిషి మాత్రమే. భర్తగా, కొడుగ్గా, వ్యాపారిగా ఓడిపోయిన మనిషి. సాయంత్రం 5 గంటలు హైదరాబాద్ యూనివర్సిటీకి దగ్గరలో ఉన్న ఆ చిన్న బస్తీ. ఇరుకైన సందులు, మురుక్కాలల వాసన, పిల్లల ఏడుపులు, టీవీల శబ్దాలు. రఘు ఆ అడ్రస్ పట్టుకుని వెతుకుతున్నాడు. ప్రతి అడుగు వేస్తూ ఉంటే అతని కాళ్ళు బరువుగా లాగుతున్నాయి. నా భార్య, నా తల్లి ఇలాంటి చోట ఉంటున్నారా? నా వల్లనే కదా అన్న ఆలోచన అతన్ని కృంగదీస్తుంది. చివరికి ఆ రేకుల షెడ్డు కనిపించింది. ముందు చిన్న వరండా. అక్కడ ఒక ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుని ఉంది సుభద్రమ్మ. ఆవిడ చేతిలో ఆకుకూర కట్టలు ఉన్నాయి. ఆవిడ వాటిని వల్లుస్తుంది. ఒకప్పుడు చేతికి మట్టి అంటుకుంటేనే కడిగేసుకునే మనిషి ఇప్పుడు ఆకుకూరలు వలుస్తుంది. ఆవిడ చీర పాతది, నలిగిపోయి ఉంది. రఘుకి దుఃఖం ఆగలేదు. బ్యాగ్ కింద పడేసి గేటు తీసుకుని లోపలికి వెళ్ళాడు. అమ్మా! ఆ పిలుపు వినగానే సుభద్రమ్మ ఉలిక్కిపడి తల ఎత్తారు. ఎదురుగా చిక్కిపోయిన కొడుకు. రఘు, నాన్న అంటూ ఆవిడ చేతిలోని ఆకుకూరలు పడేసి లేచి పరుగున వచ్చారు. తల్లి కొడుకులు ఇద్దరు ఒకరినొకరు హత్తుకొని చిన్న పిల్లల ఏడ్చారు. ఆ ఏడుపులో మాటలు లేవు, కేవలం వేదన ఉంది. ఎంత చిక్కిపోయావురా, అన్నం పెట్టలేదా వాళ్ళు? నా బంగారం లాంటి కొడుగ్గతి ఇలా అయిందేంటి? సుభద్రమ్మ రఘుముఖాన్ని తరిమి చూసుకుంటూ రోధించారు. అమ్మా, నన్ను క్షమించు. నా వల్లే నీకు ఈ గతి పట్టింది. ఆ రాజభవనం లాంటి ఇల్లు పోగొట్టి నిన్నీ మురికి వాళ్ళు పడేశాను. రఘు ఏడుస్తూ తల్లి కాళ్ళ మీద పడ్డాడు. లేదురా, లేదు. నువ్వు వచ్చావు కదా, అంతే చాలు. మనకిల్లు లేకపోతే ఏంటి, నువ్వు ఉన్నావుగా. సుభద్రమ్మ అతన్ని లేవదీశారు. అప్పుడే గేటు దగ్గర అలికిడైంది. చైత్ర వచ్చింది. కాలేజీ నుండి వస్తుంది. భుజాన బ్యాగు, చేతిలో కూరగాయల సంచి. ఆమె రఘుని చూసింది. రఘు చైత్ర వైపు చూశాడు. ఆమెలో ఏదో మార్పు. ముఖంలో ఒక తేజస్సు ఉంది. అది కష్టాలు నేర్పిన ధైర్యం కావచ్చు, లేదా బాధ్యత ఇచ్చిన పరిణితి కావచ్చు. ఆమె కళ్ళల్లో ఇందాక తల్లి కళ్ళలో కనిపించిన గుడ్డి ప్రేమ లేదు. ఒక నిస్తమైన పరిశీలన ఉంది. చైత్ర నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చింది. కూరగాయల సంచిని వరండాలో పెట్టింది. వచ్చారా? ఆమె గొంతులో ఎమోషన్ లేదు, కేవలం పలకరింపు ఉంది. రఘు తలదించుకున్నాడు. వచ్చాను చైత్ర. బెయిల్ వచ్చిందా, లేక కేసు కొట్టేశారా? బెయిల్ వచ్చింది. కండిషన్ బెయిల్. ఊరు దాటి వెళ్ళకూడదు. వారానికి ఒకసారి స్టేషన్లో సంతకం పెట్టాలి. రఘు చిన్నగా చెప్పాడు. చైత్ర తల ఊపింది. మంచిది, లోపలికి రండి.
రఘు అడుగు ముందుకు వేయబోయాడు. ఒక్క నిమిషం చైత్ర ఆపింది. రఘు ఆగిపోయాడు. సుభద్రమ్మ కంగారుగా చూశారు. ఏంటి చైత్ర, వాణ్ణి లోపలికి రానివ్వవా? చైత్ర రఘు కళ్ళలోకి సూటిగా చూసింది. రండి, ఈ ఇల్లు చిన్నదే కానీ మనసుకు నచ్చిన వాళ్ళకి ఈ స్వర్గం. కానీ రఘుగారు, మీరు లోపలికి వచ్చే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇది జూబ్లీహిల్స్ బంగ్లా కాదు. ఇక్కడ పనివాళ్ళు లేరు. మీ పనులు మీరే చేసుకోవాలి. ఇక్కడ ఏసీలు లేవు మీ కోపతాపాలు చల్లార్చడానికి. ఇక్కడ అహంకారానికి చోటు లేదు. ఎందుకంటే సామాన్లు పెట్టుకోవడానికే జాగలేదు. రఘు మౌనంగా వింటున్నాడు. ముఖ్యంగా చైత్ర స్వరం గట్టిపడింది. ఈ ఇంటిని నడిపిస్తుంది నేను. నా స్కాలర్షిప్ డబ్బులతో, నా కష్టంతో ఈ గూడు నిలబడింది. కాబట్టి ఇక్కడ నా రూల్స్ నడుస్తాయి. అరచి గొడవ చేయటం, తాగి రావటం, అత్తయ్య గారిని రెచ్చగొట్టడం, ఇవి జరిగితే ఆ గేటు ఎప్పుడు తెరిచే ఉంటుంది, వెళ్ళిపోవచ్చు. సుభద్రమ్మకి కోపం వచ్చింది. ఏమి, మొగుడు ఇంటికి వస్తే నీతులు చెప్తావా? వాడు మగవాడు, ఈ ఇంటి యజమాని. రఘు తల్లిని వారించాడు. చేయి పట్టుకుని ఆపాడు. వద్దమ్మా, చైత్ర చెప్పింది నిజమే. నేను యజమాన్ని కాదు. ఆ అర్హత నేను ఎప్పుడో పోగొట్టుకున్నాను. చైత్ర, నేను మారానో లేదో చెప్పను. నా ప్రవర్తనలో చూపిస్తాను. నాకు ఉండటానికి కాస్త చోటివ్వు, తినడానికింత తిండివ్వు. అంతకు మించి నేనేమడగను. నీ భర్తగా కాదు, ఈ ఇంటి మనిషిగా ఉంటాను. రఘు మాటల్లో నిజాయితీ చైత్రం తాకింది. ఆమె కళ్ళల్లో కాస్త మెతకదనం కనిపించింది. సరే, వెళ్ళి కాళ్ళు కడుక్కోండి, కాఫీ ఇస్తాను అని చెప్పి చైత్ర లోపలికి వెళ్ళింది. రఘు ఊపిరి పీల్చుకున్నాడు. ఇది తన కొత్త జీవితం. భార్య దయాదాక్షిణ్యాల మీద బతకవలసిన జీవితం. కానీ విచిత్రంగా అతనికి అది అవమానంగా అనిపించలేదు, ఒక అవకాశంగా అనిపించింది. రాత్రి 8 గంటలు. చిన్న గది ఒక మూల చైత్ర చదువుకుంటుంది. మరో మూల సుభద్రమ్మ మంచం మీద పడుకున్నారు. ఆ మంచం చైత్ర రఘు రాకముందే అత్తగారి కోసం అద్దెకు తెచ్చింది. రఘు కింద చావ మీద పడుకున్నాడు. ఫ్యాన్ గాలి సరిపోవటం లేదు, ఉక్కపోతగా ఉంది. దోమలు భయపెడుతున్నాయి. రఘుకి నిద్ర రావటం లేదు. పక్కన చదువుకుంటున్న చైత్రను చూస్తున్నాడు. ఒకప్పుడు తను చదువుతూ ఉంటే పుస్తకాలు చించేశాడు. ఈరోజు ఆ పుస్తకాలే వాళ్ళని బతికిస్తున్నాయి. చైత్ర ఎంత అందంగా ఉందో అంతకంటే దూరంగా ఉంది. తను లేనప్పుడు ఈ సంసారాన్ని, సాగరాన్ని ఈదుకుంటూ వచ్చింది. చైత్ర, రఘు నెమ్మదిగా పిలిచాడు. చైత్ర పుస్తకంలోంచి తల ఎత్తింది. చెప్పండి. రేపటి నుంచి నేను పని వెతుక్కుంటాను. ఖాళీగా కూర్చోను. నా మీద పడ్డ కేసుల వల్ల వైట్ కాలర్ జాబ్స్ రాకపోవచ్చు, కానీ ఏదో ఒక పని చేస్తాను. డ్రైవర్గానైనా సేల్స్ మ్యాన్గానైనా నీ మీద భారం వేయను. చైత్ర పుస్తకం మోసి అతని వైపు తిరిగింది. మంచి నిర్ణయం రఘు. పని ఏదైనా పర్లేదు, కష్టం విలువ తెలిస్తే చాలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు సంపాదించే డబ్బు నాకు ఇవ్వక్కర్లేదు. లాయర్ ఫీజులకు, మీ కోర్టు ఖర్చులకు దాచుకోండి. ఇంటి ఖర్చులు నేను చూసుకుంటాను. మీరు మళ్ళీ మీ కాళ్ళ మీద మీరు నిలబడితే చాలు. రఘు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. థ్యాంక్స్ చైత్ర, నన్ను అసహించుకున్నందుకు. అసహ్యం వేస్తే మిమ్మల్ని లోపలికి రానిచ్చేదాన్ని కాదు రఘు. కానీ ప్రేమను మాత్రం ఆశించకండి. అది ఇప్పట్లో పుట్టదు. గుడ్ నైట్ అని చెప్పి చైత్ర లైట్ ఆపేసింది. చీకట్లో రఘు కళ్ళ వెంట నీరు కారింది. ప్రేమను చంపుకోవటం ఎంత సులువో, దాన్ని తిరిగి బ్రతికించుకోవటం అంత కష్టమని అతనికి అర్థమైంది. మరుసటి రోజు ఉదయం సాహితీ పబ్లికేషన్స్ శ్రీ రిషి కూర్చుని ఉన్నారు. పబ్లిషర్ మూర్తి గారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. శ్రీ, నీ బుక్ సెకండ్ ఎడిషన్కి వెళ్తుంది. డిమాండ్ చాలా బాగుంది. అంతేకాదు, ఒక ప్రముఖ లిటరరీ ఫెస్టివల్ వాళ్ళు నిన్ను గెస్ట్ స్పీకర్గా పిలిచారు. వచ్చే వారం ఢిల్లీ వెళ్ళాలి. శ్రీ ఆశ్చర్యపోయింది. ఢిల్లీనా? నేను మాట్లాడగలనా? రిషి ఆమె చేతిని పట్టుకుని నొక్కి చెప్పాడు. నువ్వు మాట్లాడగలవు శ్రీ, నీ గొంతులో నిజముంది. అది భాష కంటే గొప్పది. నువ్వు వెళ్ళాలి. సరే రిషి, నువ్వు కూడా వస్తావా? రిషి ముఖం చిన్నబోయింది. నేను రావాలని ఉంది శ్రీ, కానీ నా థీసిస్ సబ్మిషన్ ఉంది. నేను రాలేను. నువ్వు వెళ్ళు. ఇది నీ జర్నీ. నువ్వు సోలోగా వెళ్తేనే నీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. శ్రీ కాస్త నిరాశగా అనిపించింది.
రిషి పక్కన ఉంటే ఒక ధైర్యం, కానీ తను చెప్పింది నిజమే. ఎన్నాళ్ళు ఒకరి భుజం మీద ఆధారపడాలి? ఆఫీస్ నుండి బయటకు వచ్చాక శ్రీ రిస్తో అంది. రిషి, నాకు ఒక హెల్ప్ కావాలి. చెప్పు శ్రీ. చైత్ర వాళ్ళ ఆయన వచ్చాడటం. పాపం, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందేమో. నేను కొన్నాళ్ళు హాస్టల్లోనే ఉండిపోతాను. కానీ అర్జున్ గుర్తొస్తున్నారు రిషి. ఢిల్లీ వెళ్లే ముందు ఒకసారి అర్జున్ని చూడాలని ఉంది. మాట్లాడను, జస్ట్ దూరం నుంచి చూస్తాను. రిషి నిట్టూర్చాడు. ఇంకా జ్ఞాపకాల్లోనే ఉన్నావా శ్రీ? సరే, నీ ఇష్టం. ఈ సాయంత్రం వెళ్దాం. సాయంత్రం 6 గంటలు అర్జున్ ఫ్లాట్ దగ్గర శ్రీ రిషి కారులో కూర్చుని ఉన్నారు. దూరం నుంచి అర్జున్ బాల్కనీ కనిపిస్తుంది. కాసేపటికి అర్జున్ బాల్కనీలోకి వచ్చాడు. చేతిలో కాఫీ కప్పు ఉంది. అతను చాలా మారిపోయాడు. స్టైలిష్గా డ్రెస్ చేసుకున్నాడు. గడ్డం తీసేశాడు. చూడడానికి చాలా హ్యాండ్సమ్గా, సక్సెస్ఫుల్గా ఉన్నాడు. కానీ అతని పక్కన ఇంకో అమ్మాయి వచ్చింది. ఆమె అర్జున్ భుజం మీద చెయ్యి వేసి నవ్వుతూ ఏదో చెప్పింది. అర్జున్కు నవ్వాడు. ఆ నవ్వులో బాధ లేదు, హాయి ఉంది. శ్రీ గుండెలో ఒక సూది దిగినట్లయింది. ఎవరామె? శ్రీ గొంతు వణికింది. రిషి నిస్తంగా చూశాడు. తెలుసు శ్రీ, బహుశా కొలిక్ కావచ్చు, లేదా లేదా కొత్త గర్ల్ ఫ్రెండ్ కావచ్చు. అవునా? శ్రీ కన్నీళ్లు పెట్టుకుంది. అమ్మ చనిపోయి నెల కూడా కాలేదు. అప్పుడే ఇంకో అమ్మాయా? నా ప్రేమ అంతా తేలికైందా రిషి? నన్ను అంత త్వరగా రీప్లేస్ చేశాడా? రిషి శ్రీ వైపు తిరిగాడు. శ్రీ, ప్రాక్టికల్గా ఆలోచించు. నువ్వు వద్దని వచ్చేశావు. అతను మూవ్ ఆన్ అయ్యాడు. మగవాళ్ళు బాధని త్వరగా దాచేసుకుంటారు, లేదా వేరే వ్యాపకంతో మర్చిపోతారు. ఇది నీకు మంచిదే శ్రీ. ఇక నీకు ఆశ ఉండదు. ఆ దూరం పూర్తిగా తెగిపోయింది. శ్రీ కన్నీళ్ళు తుడుచుకుంది. నిజమే, ఆ దృశ్యం ఆమెకు చాలా క్లారిటీ ఇచ్చింది. అర్జున్ తన కోసం ఏడవటం లేదు, తన కోసం ఎదురు చూడడం లేదు. తను మాత్రం అతని జ్ఞాపకాలను మోస్తూ బరువుగా బ్రతుకుతుంది. పద రిషి, వెళ్ళిపోదాం. ఇక నాకిక్కడ పని లేదు. ఢిల్లీ వెళ్దాం. నా కొత్త జీవితం అక్కడే ఉంది. శ్రీ గట్టిగా నిర్ణయించుకుంది. కారు కదిలింది. శ్రీ వెనక్కి తిరిగి చూడలేదు. కానీ బాల్కాన్లో ఉన్న అర్జున్ కారు వెళ్తుంటే చూశాడు. అతని పక్కన ఉన్న అమ్మాయి అడిగింది, ఎవర్రాది? నీ ఫ్రెండా? అర్జున్ నిట్టూర్చాడు. కాదులే, దారి తప్పిన ఒక బాటసారి. అర్జున్ పైకి నవ్వుతున్నా లోపల శ్రీని మర్చిపోలేక నరకం అనుభవిస్తున్నాడు. ఆ అమ్మాయి కేవలం చెల్లెలు వరుస అవుతుంది. కానీ శ్రీకి ఆ విషయం తెలియదు. ఈ అపార్థం వారిని ఇంకా దూరం చేసింది. వారం రోజులు గడిచాయి. చైత్ర ఇల్లు. రఘు పనికి వెళ్తున్నాడు. ఒక చిన్న ప్రైవేటు స్కూల్ వ్యాన్ డ్రైవర్గా చేరాడు. ఉదయం 7 గంటలకు వెళ్తే మధ్యాహ్నం 2 గంటలకు వస్తాడు. మళ్ళీ సాయంత్రం 4 గంటలకు ట్యూషన్ పిల్లలను దింపడానికి వెళ్తాడు. జీతం 10,000. ఒకప్పుడు బెంజి కారులో తిరిగిన రఘు ఇప్పుడు స్కూల్ వ్యాన్ నడుపుతున్నాడు. పిల్లలల్లరి, ట్రాఫిక్ గొడవలు, కానీ రఘు ఓపిగ్గా చేస్తున్నాడు. సాయంత్రం చైత్ర కాలేజీ నుంచి వచ్చింది. రఘు ఇంటి ముందు కూర్చుని తన పాత షూస్కి పాలిష్ వేసుకున్నాడు. అవి చిరిగిపోయి ఉన్నాయి. చైత్ర చూసింది. లోపలికి వెళ్ళి ఒక కొత్త చెప్పులు జత తెచ్చి అతని ముందు పెట్టింది. రఘు తల ఎత్తి చూశాడు. పాతవి బాగున్నాయి కదా చైత్ర, ఎందుకు ఖర్చు? డ్రైవర్గా చేస్తున్నారు కదా అని కాలు నొప్పి పెట్టకూడదని కాదు. నా భర్త చిరిగిన షూస్ వేసుకుని వెళ్తే అది నా ఇంటికి అవమానం. వేసుకోండి, నా మొదటి ఆటిక డబ్బులతో కొన్నాను. చైత్ర ముఖంలో భావం లేకుండా చెప్పింది. రఘు ఆ చెప్పులను చేతిలోకి తీసుకున్నాడు. అవి చాలా మెత్తగా ఉన్నాయి. థ్యాంక్స్ చైత్రాం. థ్యాంక్స్ వద్దు. రేపు ఉదయం అత్తయ్య గారికి హాస్పిటల్ అపాయింట్మెంట్ ఉంది. నేను కాలేజీలో ఉంటాను. మీరు తీసుకెళ్ళగలరా? తప్పకుండా. స్కూల్ మధ్యలో బ్రేక్ ఉంటుంది, తీసుకెళ్తాను. ఆ రాత్రి భోజనం చేసేటప్పుడు రఘు ఒక మాట అన్నాడు. చైత్ర, నేను ఈరోజు డ్రైవింగ్ చేస్తుంటే ఒకప్పుడు నా బిజినెస్ పార్ట్నర్స్ కనిపించారు. వాళ్ళు ఆడి కారులో వెళ్తున్నారు. నన్ను చూసి గుర్తుపట్టలేదు. మొదట బాధ అనిపించింది, కానీ తర్వాత అనిపించింది ఆ కారులో వెళ్తున్నప్పుడు నాకు నిద్ర పట్టేదే కాదు. కానీ వ్యాన్లో పిల్లల నవ్వులు వింటూ ఉంటే మనసుకు హాయిగా ఉంది. నేనెప్పుడింత ప్రశాంతంగా లేను. చైత్ర అన్నం వడ్డిస్తూ ఆగిపోయింది. రఘులో నిజంగానే మార్పు వస్తుంది. అది నటన కాదు,
ప్రశాంత్ అనేది బ్యాంక్ బ్యాలెన్స్లో ఉండదు రఘు, మనసులో ఉంటుంది. ఆలస్యంగానైనా మీకు అర్థమైంది. సంతోషం. అప్పుడే చైత్ర ఫోన్ మోగింది. రిషి కాల్ చేస్తున్నాడు. హలో రిషి. చైత్ర, బ్యాడ్ న్యూస్. రిషి గొంతులో ఆందోళన. ఏమైంది? శ్రీ ఢిల్లీ వెళ్ళింది కదా, అక్కడ ఆమెకు స్టేజ్ మీద సన్మానం జరుగుతూ ఉండగా అర్జున్ అక్కడికి వచ్చాడు. తాగి ఉన్నాడు, పెద్ద గొడవ చేశాడు. మీడియా అంతా అక్కడే ఉంది. న్యూస్ ఛానల్స్లో వస్తుంది చూడు. చైత్ర షాక్ అయింది. టీవీ ఆన్ చేసింది. న్యూస్ ఛానల్లో బ్రేకింగ్ న్యూస్. ప్రముఖ రచయిత్రి శ్రీపై మాజీ ప్రియుడు దాడి. ఢిల్లీ లిటరరీ ఫెస్టివల్లో కలకలం. విజువల్స్లో అర్జున్ స్టేజ్ మీదకెక్కి మైక్ లాక్కుంటున్నాడు. శ్రీ భయంతో వణికిపోతుంది. సెక్యూరిటీ వాళ్ళు అర్జున్ని లాక్కెళ్తున్నారు. చీ, అర్జున్ ఇంత పనిచేస్తాడా? చైత్ర కోపంతో ఊగిపోయింది. రఘు కూడా చూస్తున్నాడు. ఎవరు చైత్ర? అతను శ్రీ బాయ్ ఫ్రెండ్. ప్రేమ పేరుతో ఆమెను వేధించాడు. ఇప్పుడు ఆమె పరువు తీస్తున్నాడు. రఘు, నేను ఢిల్లీ వెళ్ళాలి. శ్రీ అక్కడ ఒంటరిగా ఉంది. నేను రానా? రఘు అడిగాడు. నీకు తోడుగా ఉంటాను. చైత్ర ఆలోచించింది. రఘుకి ఊరు దాటే పర్మిషన్ లేదు. వద్దు రఘు, మీ కోర్టు కండిషన్స్ ఉన్నాయి. నేను రిస్తో వెళ్తాను. మీరు అత్తయ్యని చూసుకోండి. చైత్ర వెంటనే బ్యాగ్ సర్దుకుంది. శ్రీకి జరిగిన అవమానం తనకి జరిగినట్లే. ఈసారి అర్జున్ని వదిలిపెట్టకూడదు. రాత్రి 11 గంటలు ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్. బయట మీడియా వ్యాన్లు, బార్లు తీరున్నాయి. కెమెరా ఫ్లాష్ లైట్లు ఆ ప్రాంతాన్ని పగలుగా మారుస్తున్నాయి. లోపల స్టేషన్ ఆఫీస్ రూమ్లో ఫ్యాన్ తిరుగుతున్న శబ్దం తప్ప పిన్ డ్రాప్ సైలెన్స్. శ్రీ ఒక కుర్చీలో కూర్చుని ఉంది. ఆమె పట్టుచీర నలిగిపోయింది. జుట్టు చెదిరింది. కళ్ళల్లో ఇంకా ఆ షాక్ అలానే ఉంది. ఆమె పక్కన ఆర్గనైజర్స్ మరియు కొంతమంది ఢిల్లీ తెలుగు అసోసియేషన్ పెద్దలు ఉన్నారు. మేడం, ఎఫ్ఐఆర్ రెడీ చేశాం. సెక్షన్ 354, 506 కింద కేసు బుక్ చేస్తున్నాం. మీరు సంతకం చేస్తే చాలు, అతన్ని రిమాండ్కి పంపిస్తాం. ఇన్స్పెక్టర్ శర్మ ఇందులో చెప్పాడు. శ్రీ చేతిలో పెన్ను ఉంది, కానీ చెయ్యి కదలడం లేదు. ఆమె ఎదురుగా లాకప్ బయట ఒక బెంచ్ మీద అర్జున్ కూర్చుని ఉన్నాడు. అతని బట్టలు చిరిగిపోయి ఉన్నాయి. తలదించుకొని ఉన్నాడు. అతని మత్తు పూర్తిగా వదిలిపోయింది. ఇప్పుడు అతనిలో ఆవేశం లేదు, కేవలం ఓటం భారంతో కూడిన మౌనం ఉంది. అప్పుడే స్టేషన్ లోపలికి చైత్ర పరుగున వచ్చింది. ఫ్లైట్ దిగి నేరుగా క్యాబ్లో వచ్చింది. చేతిలో లగేజ్ బ్యాగ్ కూడా అలాగే ఉంది. శ్రీ. ఆ పిలుపు వినగానే శ్రీ తల ఎత్తింది. చైత్రను చూడగానే పరుగున వెళ్ళి ఆమెను గట్టిగా హత్తుకుంది. అప్పటిదాకా బిగపట్టిన దుఃఖం కట్టలు తెంచుకుంది. చైత్ర, చూసావా ఏం జరిగిందో? అర్జున్ నన్ను అందరి ముందు. శ్రీ మాటలు గొంతులోనే ఆగిపోయాయి. చైత్ర శ్రీని ఓదార్చింది. ధైర్యంగా ఉండు శ్రీ, నేను వచ్చాను కదా, వాడి పని చెప్తాను. చైత్ర కోపంగా అర్జున్ వైపు వెళ్ళింది. అర్జున్. చైత్ర గట్టిగా అరిచింది. అర్జున్ నెమ్మదిగా తల ఎత్తాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. చైత్రను చూసి ఒక చిన్న నిస్సహాయమైన నవ్వు నవ్వాడు. వచ్చావా చైత్ర, బాగున్నావా? నీ మొగుడు ఎలా ఉన్నాడు? జైలు నుంచి వచ్చాడట కదా. ఇప్పుడు నా వంతు అన్నాడు తాగుబోతూ, తడబాటుతో కాదు స్పృహతోనే. నోర్మి. చైత్ర వేలు చూపిస్తూ హెచ్చరించింది. శ్రీ జీవితాన్ని నాశనం చేసిన చాలక ఇప్పుడు ఆమె పరువు తీయడానికి ఢిల్లీ వరకు వచ్చావా? నీకసలు మనసాక్షి ఉందా? ఆమె తల్లి చనిపోయిన బాధలో ఉందని తెలిసి కూడా ఇలా చేస్తావా? అర్జున్ లేచి నిలబడ్డాడు. నాకు మనసాక్షి ఉంది చైత్ర, అందుకే వచ్చాను. అసలు నేను ఎందుకు వచ్చాను? ఆ మహా రచయిత్రిని అడుగు అంటూ శ్రీ వైపు వేలు చూపించాడు. శ్రీ కన్నీళ్ళు తుడుచుకొని ముందుకు వచ్చింది. ఎందుకు వచ్చావు అర్జున్? స్టేజ్ మీద నా మైక్ లాక్కొని నన్ను కిందికి తోయడానికి ఎందుకు ప్రయత్నించావు? నా సక్సెస్ని చూసి ఊర్వలేకనా? అర్జున్ గట్టిగా నవ్వాడు. ఆ నవ్వు స్టేజ్ గోడలకు తగిలి ప్రధ్వనించింది. సక్సెసా? నీ పుస్తకం సక్సెస్ అయిందని నేను ఏడ్చానా? పిచ్చిదానా, నేను ఢిల్లీ వచ్చింది గొడవ చేయడానికి కాదు శ్రీ, నిన్ను అభినందించడానికి. అందరూ షాక్ అయ్యారు. అభినందించడానికా? తాగి రచ్చ చేసి దాడి చేయటం అభినందన? ఇన్స్పెక్టర్ అడిగాడు. అర్జున్ జోబులోంచి
ఒక నలిగిపోయిన పేపర్ ముక్క తీశాడు. అవును సార్, నేను తాగింది నిజమే, కానీ అది నా బాధని మర్చిపోవడానికి. నేను స్టేజ్ మీదకి వచ్చింది మైక్ లాక్కోవడానికి కాదు, ఈ పేపర్ ఇవ్వడానికి. కానీ సెక్యూరిటీ వాళ్ళు నన్ను అడ్డుకున్నారు. దాంతో నాకు కోపం వచ్చింది. నా ఎమోషన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఆ పేపర్ని శ్రీ చేతిలో పెట్టాడు. చదువు శ్రీ, గట్టిగా చదువు. శ్రీ వణుకుతున్న చేతులతో ఆ పేపర్ని తెరిచింది. అదొక హాస్పిటల్ బిల్లు వెనక రాసిన లెటర్. అర్జున్ తల్లి చేతిరాత. శ్రీ, నువ్వు వెళ్ళిపోయాక నాకు అర్థమైంది పంజరంలో పక్షిలా బతకడం ఎంత కష్టమో. నేను నా జీవితాంతం అలాగే బతికాను. నా కోడలు కూడా అలాగే బ్రతకాలని కోరుకున్నాను. అది నా తప్పు. నువ్వు వెళ్ళిపోవడమే మంచిదేం తల్లి. నా కొడుకు కోపంగా ఉన్నాడు, కానీ వాణ్ణి ప్రేమిస్తున్నాడు. వాణ్ణి క్షమించు. నీ స్వేచ్ఛ నీ బలం. ఇట్లు నీ అత్తయ్య. కాకపోయినా. శ్రీ ఆ ఉత్తరం చదువుతూ ఉంటే కళ్ళ వెంట దారగా నీళ్లు కారాయి. ఇదెప్పుడు రాశారు? ఆమె చనిపోవడానికి గంట ముందు. అర్జున్ గొంతు జీరబోయింది. నువ్వు హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయాక అమ్మ నర్సుని అడిగి పేపర్ తెప్పించుకొని రాసింది. కానీ నేను నీ మీద కోపంతో దీన్ని నీకు ఇవ్వలేదు, దాచేశాను. కానీ మొన్న పేపర్లో నువ్వు సినిమా క్లైమాక్స్ మార్చడానికి ఒప్పుకోలేదని చదివాను. అప్పుడు అనిపించింది నువ్వు గెలిచావు శ్రీ. మా అమ్మ కోరుకున్నది ఇదే కదా అని. అందుకే ఈ లెటర్ నీకిచ్చి సారీ చెప్పి వెళ్దామని వచ్చాను. స్టేషన్లో నిశ్శబ్దం. చైత్ర కళ్ళల్లో కూడా నీళ్లు తిరిగాయి. అర్జున్ విలన్ కాదు, విధి అన్న నాటకంలో బాధితుడు. మరి స్టేజ్ మీద ఎందుకు అంత వైల్డ్గా ప్రవర్తించావు? శ్రీ అడిగింది. ఎందుకంటే నిన్ను చూశాక నా కంట్రోల్ పోయింది శ్రీ. నువ్వందరి చప్పట్ల మధ్య నవ్వుతూ ఉంటే నీ మాత్రం అమ్మని పోగొట్టుకుని నిన్ను పోగొట్టుకుని ఒంటరిగా ఉన్నాను. ఆ ఈర్ష్య, ఆ బాధ, ఆ మత్తు అన్నీ కలిసి నన్ను మృగంలో మార్చేశాయి. ఐఎమ్ సారీ. నేను చేసిన తప్పు, దానికి శిక్ష పడాల్సిందే. మేడం, ఆ ఎఫ్ఐఆర్ రాయండి, నేను సంతకం చేస్తాను. అర్జున్ ఇన్స్పెక్టర్ టేబుల్ దగ్గరకు వెళ్ళాడు. శ్రీ అలాగే నిలబడిపోయింది. చేతుల ఆ ఉత్తరం ఆమెకు అర్థమైంది. అర్జున్ తనని ద్వేషించడం లేదు, తను లేని లోటును భరించలేక తనని ద్వేషించడానికి ప్రయత్నిస్తున్నాడు. చైత్ర శ్రీభుజం తట్టింది. శ్రీ, నిర్ణయం నీది. చట్ట ప్రకారం అతను చేసిన తప్పే. పబ్లిక్లో న్యూసెన్స్ చేశాడు, కానీ అతని ఉద్దేశం వేరు. నువ్వేం చేస్తావు? శ్రీ కళ్ళు తుడుచుకుంది. ఇన్స్పెక్టర్ దగ్గరకు వెళ్ళింది. సా, నేను కంప్లైంట్ ఇవ్వడం లేదు. ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఏంటి మేడం, మీడియా వెయిట్ చేస్తుంది. వాడు మిమ్మల్ని అటాక్ చేశాడు. లేదు సార్, అది అటాక్ కాదు, ఒక ఎమోషనల్ అవుట్ బరస్ట్. అతను మా అమ్మ చివరి ఉత్తరం ఇవ్వడానికి వచ్చాడు. అది నాకు అందింది. అతన్ని వదిలేయండి ప్లీజ్. అర్జున్ శ్రీ వైపు చూశాడు. వద్దు శ్రీ, నా మీద జాలి చూపించకు. నన్ను జైల్లో వేయించు, అప్పుడే నా మనసుకి శాంతి దొరుకుతుంది. ఇది జాలి కాదు అర్జున్, ఇది కృతజ్ఞత. మీ అమ్మగారు నాకు ఇచ్చిన ఆశీర్వాదానికి ప్రతిఫలం. నువ్వు జైలుకి వెళ్తే ఆవిడ ఆత్మ శాంతించదు. వెళ్ళిపో అర్జున్, ప్లీజ్ వెళ్ళిపో. ఇంకెప్పుడు నా కళ్ళ ముందు కనిపించకు. ఇన్స్పెక్టర్ తల గోక్కున్నాడు. సరే మేడం, మీ ఇష్టం, కానీ పబ్లిక్ న్యూసెన్స్ కింద ఫైన్ కట్టి పంపిస్తాం. అరగంట తర్వాత అర్జున్ ఫైన్ కట్టి బయటకు వచ్చాడు. శ్రీ, చైత్ర బయట మెట్ల మీద నిలబడి ఉన్నారు. అర్జున్ శ్రీ దగ్గరకు వచ్చాడు. థ్యాంక్స్ శ్రీ, కానీ ఒకటి అడగనా? అడుగు. నువ్వు రాసిన పుస్తకంలో ఆ హీరోయిన్ చివరికి హీరోని మర్చిపోతుందా, లేక జీవితాంతం ఆ జ్ఞాపకంతోనే బ్రతుకుతుందా? శ్రీ అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఆమె బ్రతుకుతుంది అర్జున్, కానీ జ్ఞాపకాలతో కాదు. ఆ జ్ఞాపకం నేర్పిన పాఠంతో బ్రతుకుతుంది. నువ్వు కూడా అలాగే బ్రతుకు. నీకు కూడా ఒక కథ ఉంది, దాన్ని అందంగా మలుచుకో. గుడ్ బై. అర్జున్ మౌనంగా తల ఊపాడు. చైత్ర వైపు చూసి, నీ మొగుడు అదృష్టవంతుడు చైత్ర. బుద్ధి వచ్చాక నువ్వింకా పక్కనే ఉన్నావు, జాగ్రత్త అని చెప్పి చీకట్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అర్జున్ వెళ్తున్న వైపు చూస్తూ శ్రీ కన్నీళ్లు పెట్టుకుంది. చైత్ర, ఈ రోజుతో నా గతం పూర్తిగా చనిపోయింది. ఆ దారం తెగిపోయింది. చైత్ర శ్రీని హత్తుకుంది. దారం తెగిపోతేనే గాలిపటం ఆకాశంలోకి ఎగురుతుంది శ్రీ. ఇప్పుడు నువ్వు ఫ్రీ, కంప్లీట్లీ ఫ్రీ. మరుసటి రోజు ఉదయం
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్. ఫ్లైట్ టికెట్స్ క్యాన్సిల్ చేసుకొని ట్రైన్లో వెళ్దామని డిసైడ్ అయ్యారు. ఆ జర్నీలో మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుందని. చైత్ర, శ్రీ ఏసీ కోచ్లో కూర్చున్నారు. ట్రైన్ కదిలింది. చైత్ర కిటికీ పక్కన కూర్చుంది. శ్రీ, నీకు ఒక విషయం చెప్పాలి. రఘులో మార్పు వస్తుంది. అవునా, ఎలా? నిన్న నేను ఢిల్లీ వస్తూ ఉంటే నా చేతిలో డబ్బులు లేవు. రఘు తన పాత ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి తన ఎగో చంపుకొని 10,000 అప్పు తెచ్చి నాకు ఇచ్చాడు. శ్రీకి అవసరం ఉంటుంది ఉంచు అని. ఆ 10,000 ఒకప్పుడు అతను టిప్పుగా ఇచ్చేవాడు. కానీ ఈరోజు అవి సంపాదించడానికి అతను పడ్డ కష్టం నాకు తెలుసు. శ్రీ నవ్వింది. ప్రేమ అంటే అదేనేమో చైత్ర. డబ్బు ఉన్నప్పుడు ఇచ్చేది గిఫ్టు, లేనప్పుడు ఇచ్చేది త్యాగం. రఘు నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమని చెప్పలేను, కానీ బాధ, పశ్చాత్తాపం మాత్రం ఉన్నాయి. కానీ నాకు భయం శ్రీ. ఈ మార్పు నిజమా, లేక మళ్ళీ డబ్బు రాగానే పాతరకు బయటకు వస్తాడా? అది కాలమే నిర్ణయిస్తుంది. కానీ ప్రస్తుతం నువ్వు గెలిచావు చైత్ర. ఆ ఇంట్లో నీ రాజ్యం నడుస్తుంది. అప్పుడే చైత్ర ఫోన్ మోగింది. అత్తగారు ఫోన్. హలో అత్తయ్య, బాగున్నారా? చైత్ర. సుభద్రమ్మ గొంతులో కంగారు. నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఇక్కడ ఇంటి ఓనర్ వచ్చాడు. అద్దె పెంచాలట, లేకపోతే ఖాళీ చేయమంటున్నాడు. రఘు గొడవ పడుతున్నాడు. చైత్ర నుదురు పట్టుకుంది. రఘుకి ఫోన్ ఇవ్వండి. హలో చైత్ర. రఘు గొంతులో ఆవేశం. వీడెవడో రౌడీలా ఉన్నాడు. 5,000 అద్దె పెంచాలట, లేకపోతే సామాన్లు బయట పడేస్తాడట. నేను వాడి పళ్ళు రాలగొడతాను. రఘు ఆగండి, చైత్ర గట్టిగా అరిచింది. కోచ్లో అందరూ చూశారు. మీరు గొడవ పడితే మళ్ళీ పోలీస్ కేసు అవుతుంది. మీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది. ప్లీజ్, నేను వచ్చేదాకా ఓపిక పట్టండి. వాడితో మర్యాదగా మాట్లాడి టైం అడగండి. నా మాట వినండి. రఘు కాసేపు మౌనంగా ఉండి, సరే నువ్వు చెప్పావు కాబట్టి అడుగుతున్నా, త్వరగా రా అని ఫోన్ పెట్టేశాడు. చైత్ర ఫోన్ పక్కన పెట్టి నిట్టూర్చింది. చూసావా శ్రీ, సమస్యలు ఎప్పుడు ఒక దాని వెనుక ఒకటి వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇంటి ఓనర్ గొడవ. శ్రీ చైత్ర చేతిని పట్టుకుంది. కానీ ఇప్పుడు నువ్వు ఒంటరి దానివి కాదు చైత్ర. నీ వెనుక రఘు కూడా నిలబడుతున్నాడు. ఒకప్పుడు నీకు సమస్య రఘు, ఇప్పుడు నీ సమస్యను పంచుకుంటున్నారు రఘు. దట్స్ ఏ బిగ్ చేంజ్. రైలు వేగంగా వెళ్తుంది. చైత్ర ఆలోచనలో పడింది. నిజమే, రఘు తన మాట వింటున్నాడు. తన కోసం గొడవను ఆపుకున్నాడు. కానీ ఈ పేదరికం, ఈ అవమానాలు ఎంతకాలం? రఘు మళ్ళీ తన సామ్రాజ్యాన్ని నిర్మించుకోగలడా? అప్పుడు తను ఏమవుతుంది? మరోవైపు హైదరాబాద్లో రిషి ఒక కొత్త ప్లాన్తో ఉన్నాడు. శ్రీ పుస్తకం సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు శ్రీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. అతను ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నాడు. కానీ రిషి మనసులో కూడా శ్రీ పట్ల ఒక చిన్న ఆశ మొగ్గ తిరుగుతుంది. ఇన్నాళ్ళు ఫ్రెండ్గా ఉన్నాడు. ఇప్పుడు అర్జున్ చాప్టర్ క్లోజ్ అయింది కాబట్టి తన ప్రేమను బయట పెట్టవచ్చా? ఉదయం 10 గంటలు. హైదరాబాదు, చైత్ర నివసిస్తున్న బస్తీ. ఆ చిన్న ఇంటి ముందు రచ్చ జరుగుతుంది. ఇంటి ఓనర్ నర్సింగ్ యాదవ్ మెడలు లావుపాటి గొలుసు, నోట్లో కైన్ నములుతూ అరుస్తున్నాడు. అతని వెనుక 2 అనుచరులు ఉన్నారు. రఘు ఇంటి గుమ్మ ముందు నిలబడి పిడికిలి బిగించి కోపాన్ని ఆపుకున్నాడు. సుభద్రం భయంతో రఘు వెనుక దాక్కున్నారు. ఏం బాబు, రఘురాం గారు, 2 రోజులు టైం ఇచ్చాను. అద్దె 5,000 పెంచమన్నాను, లేదంటే సామాన్లు బయటపడేయమన్నాను. ఏం డిసైడ్ అయ్యావు? నర్సింగ్ వెటకారంగా అడిగాడు. రఘు పళ్ళు కొరికాడు. నర్సింగ్, మర్యాదగా మాట్లాడు. అగ్రిమెంట్ ప్రకారం ఇంకా 6 నెలలు టైం ఉంది. మధ్యలో అద్దె పెంచే హక్కు నీకు లేదు. హక్కు గురించి నువ్వు మాట్లాడకు. నీ మీద పోలీస్ కేసులు ఉన్నాయి. రేపు పోలీసులు వచ్చి నా ఇంటిని సీజ్ చేస్తే నా గతి ఏంటి? క్రిమినల్స్కి ఇల్లు అద్దె ఇవ్వడమే ఎక్కువ. మర్యాద ఖాళీ చేయి. నర్సింగ్ రెచ్చగొట్టాడు. రఘు కోపం నశాలానికి అంటింది. అతని పాతాహంకారం నిద్రలేచింది. రే అంటూ ముందు కురికాడు. రఘు ఆగండి. ఆ అరుపు ఒక ఆదేశంలా వినిపించింది. అందరు గేటు వైపు చూశారు. చైత్ర ఆటో దిగి లోపలికి వస్తుంది. చేతిలో లగేజ్ బ్యాగు, ముఖంలో అలసట ఉన్నా కళ్ళల్లో మాత్రం నిప్పులు ఉన్నాయి. శ్రీ కూడా ఆమె వెంటనే ఉంది. నర్సింగ్ చైత్ర వైపు చూసి నవ్వాడు.
ఓహో, మేడం గారు వచ్చారా, రండి రండి, మీ ఆయన గారికి చెప్పండి సామాన్లు సర్దుకోమని. చైత్ర రఘుకి అడ్డంగా నిలబడింది. రఘు, మీరు లోపలికి వెళ్ళండి. కానీ చైత్ర, వాడు, నేను చెప్పింది వినండి, లోపలికి వెళ్ళండి, మీకు బెయిల్ కండిషన్స్ ఉన్నాయి, గొడవ పడితే మళ్ళీ జైలుకు వెళ్తారు, అదే వీడికి కావాల్సింది. చైత్ర గట్టిగా చెప్పింది. రఘు అయిష్టంగానే వెనక్కి తగ్గాడు. భార్య మాటలో ఉన్న లాజిక్ అతనికి అర్థమైంది. చైత్ర నర్సింగ్ దగ్గరకు నడిచింది. అతని కళ్ళలోకి సూటిగా చూసింది. నర్సింగ్ గారు, మీరు అద్దె పెంచాలనుకుంటే పెంచండి, కానీ లీగల్గా నోటీస్ ఇవ్వండి, 3 నెలల గడువు ఇవ్వండి, అంతే తప్ప రౌడీజం చేస్తే భయపడే వాళ్ళు ఇక్కడ ఎవరు లేరు. నోటీసా? నా ఇంట్లో ఉండడానికి నాకే నోటీసా? పోలీస్ కేసు ఉన్నోడికి ఇల్లు ఇవ్వటం నాకు ఇష్టం లేదు, ఇప్పుడే ఖాళీ చేయిస్తా, నర్సింగ్ గద్దించాడు. చైత్ర ఫోన్ తీసింది. సరే, ఇప్పుడే 100కి డయల్ చేస్తున్నాను, క్రిమినల్ ట్రెస్పాస్ మరియు మహిళలను బెదిరించడం కింద కంప్లైంట్ ఇస్తాను. మా ఆయన మీద కేసు ఉండొచ్చు, కానీ నా మీద లేవు. నేను యూనివర్సిటీ స్కాలర్ని, నా కంప్లైంట్కి విలువ ఉంటుంది. అంతేకాదు, రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం అగ్రిమెంట్ ఉండగా అద్దె పెంచడం నేరం. సివిల్ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ తెస్తాను. అప్పుడు మీరు ఈ ఇంటి చుట్టూ తిరగడమే తప్ప లోపలికి రాలేరు. మీ కోర్టుల చుట్టూ తిరిగే ఓపిక ఉంటే చెప్పండి, ఇప్పుడే లాయర్కి ఫోన్ చేస్తాను. చైత్ర గొంతులో భయం లేదు. ఆ మాట్లాడుతున్న ప్రతి మాటలో చట్టముంది. నర్సింగ్కి మతిపోయింది. ఆడది, అందులోనూ భర్త జైలుకు వెళ్ళిన ఆడది, ఇలా చట్టాలు మాట్లాడుతుందని అతను ఊహించలేదు. అమ్మో, లాయర్లా మాట్లాడుతున్నావు. నర్సింగ్ వెనక్కి తగ్గాడు. అవసరమైతే లాయర్ని అవుతాను, పోలీస్ని అవుతాను, నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఏమైనా అవుతాను. మర్యాదగా వెళ్ళండి. అద్దె 1వ తారీఖున మీ అకౌంట్లో పడుతుంది. ₹1 ఎక్కువ ఇవ్వను, ఒక్కరోజు ఆలస్యం చేయను, ఇక మీ ఇష్టం, చైత్ర తెగేసి చెప్పింది. నర్సింగ్కి అర్థమైంది, ఈమెతో పెట్టుకుంటే పని అవ్వదని. రఘుని రెచ్చగొట్టవచ్చు, కానీ చైత్రను భయపెట్టలేమని గ్రహించాడు. సర్లే చూద్దాం, వచ్చే నెలలో ఖాళీ చేయకపోతే అప్పుడు చెప్తా అని గొణుగుతూ తన మనసుతో వెళ్ళిపోయాడు. అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. రఘు చైత్ర వైపు అబ్బురంగా చూస్తున్నాడు. ఒకప్పుడు తను వంటగదికి మాత్రమే పరిమితం అనుకున్న భార్య ఈరోజు తన్ని కాపాడింది. తన పౌరుషం చేయలేని పని ఆమె తెలివితేటలు చేశాయి. సుభద్రమ్మ పరుగున వచ్చి చైత్ర చేతులు పట్టుకున్నారు. బాగా బుద్ధి చెప్పావు చైత్ర, వాడు తోక ముడిచి పారిపోయాడు. నువ్వు లేకపోతే రఘువాణ్ణి కొట్టి మళ్ళీ జైలుకు వెళ్ళేవాడు. చైత్ర చిన్నగా నవ్వింది. అది నా బాధ అత్తయ్య. రఘు, మీరు లోపలికి రండి, ఫ్రెష్ అవ్వండి. శ్రీ, నువ్వు రామ్. రఘు తలదించుకుని లోపలికి వెళ్ళాడు. అతని మనసులో చైత్ర పట్ల గౌరవం 10 పెరిగింది. బలం కంటే బుర్ర గొప్పది అని శేషగిరి తాత చెప్పిన మాట నిజమైంది. సాయంత్రం 5 గంటలు. శ్రీ హాస్టల్కి వెళ్ళిపోయింది. చైత్ర ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంది. రఘు టీ పెట్టి తెచ్చాడు. చైత్ర టీ. చైత్ర ఆశ్చర్యంగా చూస్తుంది. రఘు టీ పెట్టమ్మా. మీరు పెట్టారా? అవును, యూట్యూబ్లో చూసి పెట్టాను. ఎలా ఉందో చూడు, రఘు చిన్న పిల్లాల్లా అడిగాడు. చైత్ర సిప్ చేసింది. పంచదార కాస్త ఎక్కువైంది, కానీ తాగలిగేలాగానే ఉంది. బాగుంది రఘు, థ్యాంక్స్. రఘు ఎదురుగా కూర్చున్నాడు. చైత్ర, ఈరోజు నువ్వు నర్సింగ్తో మాట్లాడిన తీరు చూసి షాక్ అయ్యాను. ఒకప్పుడు నువ్వు నా ముందు నోరు ఇప్పడానికే భయపడేదానివి. ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? చైత్ర కప్పు కింద పడింది. భయం నుంచి వచ్చింది రఘు. నా భర్త నన్ను రక్షించలేడు అని తెలిసినప్పుడు నన్నేను రక్షించుకోవాలన్న భయం, ఇల్లు గడవదన్న భయం, ఆ భయమే నన్ను మార్చింది. మీరు జైల్లో ఉన్నప్పుడు నేను ఫేస్ చేసిన అవమానాలు, కష్టాలు నన్ను రాటుదేలించాయి. రఘు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సారీ చైత్ర, నేను నీకు రక్షణ ఇవ్వలేకపోయాను, కానీ మాట ఇస్తున్నాను, ఇకపై నీకు తోడుగా ఉంటాను, నీ వెనక నిలబడతాను. నా వెనక వద్దు రఘు, నా పక్క నిలబడండి చాలు, సమానంగా, చైత్ర సుష్టంగా చెప్పింది. రాత్రి 7 గంటలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్. రిషి, శ్రీ వాకింగ్ చేస్తున్నారు. వెన్నెల కాస్తుంది. క్యాంపస్ చాలా అందంగా ఉంది. శ్రీ మౌనంగా ఉంది. ఢిల్లీలో జరిగిన గొడవ
అర్జున్ మాటలు ఆమెను ఇంకా వెంటాడుతూ ఉన్నాయి. రిషి మౌనాన్ని బద్దలు కొట్టాడు. శ్రీ, ఢిల్లీ ట్రిప్ నీకు చాలా స్ట్రెస్ ఇచ్చింది కదా, కానీ అది ఒక రకంగా మంచి చేసింది. నీకు క్లోజర్ దొరికింది. అవును రిషి, అర్జునిక నా గతం. ఆ పుస్తకం మూసేశాను. మరి కొత్త పుస్తకం ఎప్పుడు తెరుస్తున్నావు? రిషి నెమ్మదిగా అడిగాడు. శ్రీ ఆగిపోయింది. రిషి వైపు చూసింది. అర్థం కాలేదు రిషి. రిషి ఆమె కళ్ళలోకి చూశాడు. అతని గొంతులో ఒక ఆర్తి ఉంది. శ్రీ, మనం స్నేహితులుగా ప్రయాణం మొదలుపెట్టాం. నీ కష్టాల్లో, నీ కన్నీళ్లలో నేనున్నాను. నీ గెలుపులో, నీ నవ్వులో నేనున్నాను. కానీ నేను కేవలం స్నేహితుడిగా మాత్రమే ఉండిపోలేకపోతున్నాను. నీ ఆలోచనలు, నీ వ్యక్తిత్వం, నీ నిజాయితీ ఇవన్నీ నన్ను నీ వైపు లాగుతున్నాయి. ఐ లైక్ యూ శ్రీ, ఐ లవ్ యూ. శ్రీ షాక్ అయింది. రిషి తన్ను ప్రేమిస్తున్నాడా? ఇన్నాళ్ళు తన రిషిని కేవలం ఒక గైడ్గా, ఒక మంచి ఫ్రెండ్గా మాత్రమే చూసింది. కానీ రిషి ప్రేమలో స్వార్థం లేదు. అర్జున్ ప్రేమలో ఉన్న నాది అనే అహంకారం రిషిలో లేదు. రిషి ప్రేమ స్వచ్ఛమైన గాల్లా ఉంది. కానీ శ్రీ సిద్ధంగా ఉందా? శ్రీ ఒక అడుగు వెనక్కి వేసింది. రిషి, నువ్వు చాలా మంచివాడివి. బహుశా అర్జున్ కంటే 100 రెట్లు మంచివాడివి. ఏ అమ్మాయికైనా నువ్వు దొరకటం అదృష్టం. కానీ రిషి గుండె వేగంగా కొట్టుకుంది. కానీ నా గుండె ఇప్పుడు ఒక పగిలిన అద్దం రిషి. అర్జున్ చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. నేనిప్పుడు ఇంకో రిలేషన్లోకి వస్తే అది నీకు అన్యాయం చేసినట్టు అవుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నానో లేదో నాకు తెలియదు. ఇప్పుడు నేను కేవలం నా కెరియర్ మీద, నా రాత మీద ఫోకస్ చేయాలనుకున్నాను. ప్రేమ, పెళ్ళి ఇవన్నీ ఇప్పుడు నాకు చాలా బరువుగా అనిపిస్తున్నాయి. రిషి ముఖంలో నిరాశ కనిపించింది. కానీ వెంటనే చిరునవ్వుతో కవర్ చేశాడు. ఐ అండర్స్టాండ్ శ్రీ, నేను తొందరపడ్డాను. టేక్ యువర్ టైం. నీ గాయం మాన్నివ్వు. నీ మనసులో నాకు చోటు దొరికే వరకు నేను వెయిట్ చేస్తాను. ఒక స్నేహితుడిగా ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. నా ప్రేమ నిన్ను బంధించదు, నీకు స్వేచ్ఛనిస్తుంది. దట్స్ మై ప్రామిస్. శ్రీ కళల్లో నీళ్ళు తిరిగాయి. థ్యాంక్ యూ రిషి, నన్ను అర్థం చేసుకున్నందుకు. నాకు కొంచెం టైం కావాలి. నన్ను నేను వెతుక్కోవాలి. షూర్, పద, హాస్టల్కి లేట్ అవుతుంది. రిషి మామూలుగానే అన్నాడు. వారు నడుస్తూ ఉండగా శ్రీ మనసులో ఒక ఆలోచన వచ్చింది. అర్జున్ నాతో రాకపోతే చస్తానన్నాడు. రిషి, నీ ఇష్టం, నేను వెయిట్ చేస్తాను అంటున్నాడు. ఇద్దరి ప్రేమలో ఎంత తేడా! బహుశా భవిష్యత్తులో రిషి తన లైఫ్ పార్ట్నర్ అవుతాడేమో, కానీ ఇప్పుడు కాదు. వారం రోజులు గడిచాయి. చైత్ర ఇల్లు. రఘుకి స్కూల్లో జీతం వచ్చింది. 10,000 రూపాయలు. సాయంత్రం ఇంటికి రాగానే ఆ కవర్ తెచ్చి చైత్ర చేతిలో పెట్టాడు. ఇదిగో చైత్ర, నా మొదటి నెల జీతం. చైత్ర ఆ కవర్ వైపు చూసింది. ఒకప్పుడు రఘు లక్షలు విసిరేవాడు. ఇప్పుడు 10,000 వినయంగా ఇస్తున్నాడు. నేను చెప్పాను కదా రఘు, ఈ డబ్బు మీ కోర్టు ఖర్చుల కోసం ఉంచుకోమని. పర్లేదు చైత్ర, లాయర్ ఫీజుకి ఇంకా టైం ఉంది. ఈ డబ్బుతో ఇంటికి కావాల్సిన సరుకులు రాయి, లేదా నీకు నచ్చిన పుస్తకం కొనుక్కో. ఇది నా ఇష్టం. నువ్వు తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. చైత్ర కవర్ తీసుకుంది. సరే రఘు, ఈ డబ్బుతో మనం రేపొక పని చేద్దాం. అత్తయ్య గారికి కళ్ళజోడు పగిలిపోయింది, కొత్త చేయిద్దాం. మిగిలిన డబ్బుతో మీకు ఒక మంచి షర్టు కొనుక్కుందాం. మీ పాత షర్ట్స్ అన్నీ జైల్లో నలిగిపోయాయి. రఘు కళ్ళు చెమర్చాయి. నా కోసం వద్దు చైత్ర, నీకోసం ఏదైనా. నాకేం కావాలో అది నా దగ్గర ఉంది రఘు. నాకు కావాల్సింది మీ సపోర్టు. అది ఇస్తున్నారు కదా చాలు. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు ఒక కొత్త విషయం చర్చకు వచ్చింది. చైత్ర, రఘు అన్నాడు, నేను స్కూల్లో ఖాళీ టైంలో లైబ్రరీలో కొన్ని బుక్స్ చదువుతున్నాను. ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి ఒక పుస్తకం చదివాను. చాలా ఆసక్తిగా ఉంది. మనకు ఊర్లో చిన్న పొలం ఉంది కదా, అది ఖాళీగా ఉంది. మనం ఎప్పుడైనా అక్కడికి వెళ్ళి వ్యవసాయం చేస్తే ఎలా ఉంటుంది? చైత్ర ఆశ్చర్యపోయింది. వ్యవసాయమా? మీరా? ఏసీ రూమ్లో నుంచి బయటకు రాని మనిషి మట్టిలో దిగుతారా? పరిస్థితులు మారాయి చైత్ర. ఈ సిటీలో, ఈ చిన్న గదిలో, ఈ అవమానాల మధ్య బ్రతకడం కంటే పల్లెటూరులో ప్రకృతి మధ్య బ్రతకడం బెటర్ ఏమో అనిపిస్తుంది. అక్కడ మనకి సొంత ఇల్లు ఉంది, పొలం ఉంది. ఎవరికీ అద్దె కట్టనక్కర్లేదు. ప్రశాంతంగా ఉండొచ్చు.
చైత్ర ఆలోచనలో పడింది. రఘు ఐడియా బాగుంది, కానీ తన పిహెచ్డి యూనివర్సిటీ. కానీ రఘు, నా పిహెచ్డి ఇంకా 2 ఏళ్ళు ఉంది. నేనిప్పుడే సిటీ వదిలి రాలేను. నేనిప్పుడే వెళ్దామనడం లేదు. జస్ట్ ఒక ఆలోచన. నీ చదువు పూర్తయ్యాక ఆలోచిద్దాం. అప్పటి వరకు నేను ఈ స్కూల్ డ్రైవర్గానే ఉంటాను. రఘు సర్దుకుపోయాడు. ఆ క్షణం చైత్రకు రఘు మీద ఒక కొత్త గౌరవం కలిగింది. అతను తన కలలను చైత్ర కలల కోసం వాయిదా వేసుకున్నాడు. ఇది నిజమైన భాగ్యస్వామ్యం. మరుసటి రోజు ఉదయం శ్రీ రూమ్లో కూర్చొని రాసుకుంటుంది. ఫోన్ మోగింది. అన్నోన్ నెంబర్. హలో, ఇది రచయిత్రి శ్రీగారేనా? అవతల వైపు ఓ గంభీరమైన స్త్రీస్వరం. అవును, మీరెవరు? నా పేరు సుజాత. నేను మహిళా శక్తి అనే ఎన్జిఓ నడుపుతున్నాను. మీ పుస్తకం చదివాను, చాలా అద్భుతం. మా సంస్థ తరపున గృహహింస బాధితుల కోసం ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం. మీరు వచ్చి వాళ్ళలో ధైర్యం నింపాలి. మీ అనుభవం వాళ్ళకి పాఠం కావాలి. శ్రీకి చాలా సంతోషంగా అనిపించింది. తన రాత నలుగురికి ఉపయోగపడుతుంది. తప్పకుండా వస్తాను మేడం. థ్యాంక్ యూ శ్రీ. ఇంకో విషయం, ఈ ప్రోగ్రాంకి చీఫ్ గెస్ట్గా ఒక పోలీస్ ఆఫీసర్ వస్తున్నారు. ఆయన పేరు విక్రమ్. చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్. ఆయన కూడా మీ పుస్తకం చదివారట. మిమ్మల్ని కలవాలని ఆసక్తిగా ఉన్నారు. ఓ, థ్యాంక్స్ అండి. ఫోన్ పెట్టేశాక శ్రీ ఆలోచించింది. పోలీస్ ఆఫీసరా? తన పుస్తకం చదివారా? విచిత్రంగా ఉంది. ఆ సాయంత్రం శ్రీ చైత్రకి ఫోన్ చేసి విషయం చెప్పింది. గ్రేట్ శ్రీ, వెళ్ళు. సమాజానికి ఏదైనా మంచి చేయి. చైత్ర ప్రోత్సహించింది. ఆదివారం ఉదయం మహిళా శక్తి ఆఫీసు. శ్రీ వేదిక మీద మాట్లాడుతుంది. ఎదురుగా వందలాది మంది స్త్రీలు. ఆమె తన కథను, అర్జున్తో తన పోరాటాన్ని వివరించింది. ఒంటరితనం శాపం కాదు, అది మనల్ని మనం తెలుసుకునే అవకాశం అని ముగించింది. అందరూ చప్పట్లు కొట్టారు. పక్కనే కూర్చున్న ఏసీపీ విక్రమ్ లేచి నిలబడ్డారు. అతను చాలా హ్యాండ్సమ్గా, ఫిట్గా ఉన్నాడు. యూనిఫామ్లో టీవీగా ఉన్నాడు. అతను మైక్ తీసుకున్నాడు. శ్రీగారు చెప్పింది అక్షర సత్యం. చట్టం మీకు రక్షణ ఇస్తుంది, కానీ ధైర్యం మీరే తెచ్చుకోవాలి. శ్రీగారు, మీ పుస్తకం నన్ను చాలా కదిలించింది. ముఖ్యంగా ఆ చివరి వాక్యం. పంజరం తలుపులు తెరిచే ఉన్నాయి, ఎగరాల్సింది మనమే. బ్రిలియంట్. విక్రమ్ శ్రీవైపు చూసి నవ్వాడు. ఆ నవ్వులో ఆరాధన ఉంది. శ్రీ కూడా మర్యాదపూర్వకంగా నవ్వింది. కార్యక్రమం అయ్యాక విక్రమ్ శ్రీ దగ్గరికి వచ్చాడు. శ్రీగారు, ఒక కాఫీ తాగుదామా? మీతో కొన్ని విషయాలు చర్చించాలి. శ్రీ సందేహించింది. భయపడకండి, ఇది అఫీషియల్ కాదు, పర్సనల్ కూడా కాదు, జస్ట్ ఇంటలెక్చువల్. మీ పుస్తకంలో కొన్ని లీగల్ పాయింట్స్ మీద నాకు డౌట్స్ ఉన్నాయి. శ్రీకి రిషి గుర్తొచ్చాడు. రిషి కూడా ఇలాగే ఇంటలెక్చువల్ అంటూ దగ్గరయ్యాడు. కానీ విక్రమ్లో ఏదో ఆకర్షణ ఉంది. ఒక రకమైన భద్రతా భావం కనిపిస్తుంది. సరే సార్, వెళ్దాం. శ్రీ ఒప్పుకుంది. దూరం నుంచి రిషి ఇదంతా చూస్తున్నాడు. అతను కూడా అక్కడికి వచ్చాడు, కానీ శ్రీని డిస్టర్బ్ చేయకూడదని వెనక నిలబడ్డాడు. విక్రమ్తో శ్రీ వెళ్తూ ఉంటే రిషి మనసులో ఒక చిన్న అలజడి. శ్రీ జీవితంలోకి కొత్త వ్యక్తి వస్తున్నాడా? విక్రమ్ కేవలం పాఠకుడా, లేక శ్రీ జీవితంలో కొత్త అధ్యాయమా? ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.